ఈరోజు బీజాక్షరము ఇన్యాం. ఈ ఇన్యాం అనే బీజాక్షరంకి పక్కన సున్నా పెడితే, ఈ ఇన్యా పక్కన సున్నా పెడితే ఇన్యాం అవుతుంది. ఇది ఎక్కువగా మానవుల్లో తనలో ఉన్న దైవిక శక్తులు, అసురీ శక్తులు తెలియజేయటానికి ఉపయోగిస్తారు. దీనికి ఇది నువ్వు పబ్లిక్లో వచ్చేసరికి నువ్వు ఈ మంత్ర సాధన చేస్తే ఆకర్షణ రావడం కోసం బ్లూమ్ అంటారు శ్రీ విద్యాపరంగా. నేను చాలా బీజాలు చాలా చోట్ల ఇది చెప్పాను. బ్లూమ్ ఇన్యాం ఓం. ఇది చాలా అద్భుతమైనటువంటి విద్య, కాదంటానికి వీల్లేదు. దీనిని ఆచరించుకోండి. గంటు బారంగి అని ప్రాచీన కాలంలో వాడతారు. పచారీ షాపుల్లో అడిగితే వేర్లు దొరుకుతాయి. గంటు బారంగి. దాన్ని శుభ్రంగా శుద్ధి చేసుకొని తేనెతో తీసుకుంటే, లేకపోతే మజ్జిగ తీసుకున్నా బాగుంటుంది. సరే, అది బీజాక్షర సబ్జెక్టు. చాలామంది వచ్చి మన ఇళ్లలో ఫంక్షన్లో ఇప్పుడు శతమానం భవతి అని దీవిస్తుంటారు. సరే, శతమానం భవతి అని దీవించినటువంటి వాళ్ళు కానీ, దీవెనలు పొందిన వాళ్ళకి కానీ దాని మీద నమ్మకం లేదు. ఎందుకన్నా అంటే ఒక రీజన్గా, ఒక సైంటిఫిక్గా, లేకపోతే ఒక శాస్త్ర వేదాలు చెప్పిన వేదంలో ఎక్కడ ఉంది అది సైంటిఫిక్గా తెలియచేయాలి. అంతవరకే సబ్జెక్టు. లోతుగా మాట్లాడు. అది తెలుసుకుంటే ఏమవుతుంది? మృత్యుంజయ హోమాలు చేసుకుంటుంటారు చాలామంది. అవును, మేము మృత్యుంజయ హోమం చేసామండి, అయినా బతకలేదండి అంటారు. సూర్యుడికి సంబంధించి చేస్తుంటారు. ఏమంటే సూర్య ఆరోగ్యం, ఆయుష్ పెరగటానికి పలానా వాళ్ళు చెప్పారండి, సూర్య ఆరాధన చేసాం, అయినా కూడా బతకలేదండి, సత్యారండి అని. వీటిలో ఉన్న నిగూఢ అర్థాలు మొత్తం కలిపి ఒక చిన్న పాయింట్ ఉంది. వీటికి ఒక లాక్ కీలకం. ఈ మానవుడి యొక్క జీవన యాత్రలో పుట్టినప్పుడే దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఉండిపోతుంది. ఇంకా దాన్ని ఎవరో వాడంతట వాడు మాత్రమే మార్చుకోగలడు. ఏ మానవుడైనా తనంతట తను మాత్రమే దాన్ని, ఆ సిస్టమ్ మార్చుకోగలడు. ఎవ్వరూ మార్చటానికి, తప్పించటానికి కూడా వీలు లేకుండా లాక్ అయి ఉంటుంది. అదేంటి? దాన్ని ఏ వేదంలో ఏ ఋషి దర్శించి ఏ బ్రాహ్మణ గ్రంథముల ద్వారా తెలియచేశాడు. దానికి నిరుక్తాల్లో వాటిల్లో ఏ విధంగా వివరించారు. చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. ఇది నేను తెలుసుకుంటానని నేను అనుకోలేదు. కేవలం మీకోసం పరమేశ్వరి నాకు తెలియచేసింది అనుకొని అది చెప్తాను. దాన్ని వినండి. చాలా అద్భుతమైన విషయం.